సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మరి దేశం యొక్క మరి ప్రధానమంత్రి ఏ కార్యక్రమాలు చేసినా కూడా సామాన్య ప్రజల్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన దేశంలోని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ బయట దేశాలకు మరి సహాయపడము, మరి మనకి విరుద్ధమైనటువంటి బంగ్లాదేశ్ కి కూడా 60,000 కోట్లు ఇవ్వడము ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. మరి అక్కడ హిందువులను చంపినందుక, మరి అక్కడ హిందువులని భారీ ఎత్తున ప్రాణాలు తీసుకున్నందుక బంగ్లాదేశ్ కి ఇంత సహాయం చేస్తున్నాడు మాకు అర్థం అవ్వట్లేదు. మరి తెలంగాణకి ఏమి ఇచ్చిండు మరి మోడీ గారు? ఈ విషయంపై మేము ప్రశ్నలు అడుగుతున్నాము. మరి జవాబు రావాలి. మరి మోడీ దగ్గర నుంచి కూడా ఇది మన మోడీ దగ్గర దాకా చేరే వరకు మేము ఈ ధర్నాలు కొనసాగిస్తూనే ఉంటాము. ఎందుకంటే మా తెలంగాణకి తను ఇచ్చింది ఏం లేదు. మరి ఇక్కడ ఉన్న ఎంపీలు 8 మంది ఉన్నారు కూడా, మరి వాళ్ళు కూడా మన తెలంగాణకి తెచ్చింది కూడా ఏం లేదు. మరి బీజేపీ జీరో అని వాళ్ళంతా వాళ్ళుగా ఇప్పుడు ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి మాకు కాంగ్రెస్ కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనే మేము చెప్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మూసి ప్రక్షాళన అనేది వర్షాకాలంలో మేము మా కళ్ళతో చూస్తాం. అక్కడ మొత్తం వరదలు వచ్చేసి ఇల్లులన్నీ మునిగిపోతున్నాయి. కానీ అక్కడ మునిగిపోవడానికి కారణం అది ఏంటంటే మూసి తన ఒక స్థలాన్ని తను ఆక్రమించుకుంటుంది. వర్షాకాలంలో తను వరదలు ఎక్కువ వచ్చినప్పుడు తన ప్లేస్ ని తను ఆక్రమించుకుంటూ వెళ్తుంది. కానీ తన ప్లేస్ లోకి ఇల్లులు వచ్చేసి వీళ్ళు ఎవరైతే కబ్జాదారులు మరి గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా పెట్టి అమ్మిండ్రు ఈ పేదవాళ్ళకి, వాళ్ళు అక్కడ కట్టుకొని ఉండడం వల్ల ఈ వరదలు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. మీరు ఆ వరదలోకి మీరు ఇల్లు కట్టుకొని ఉండి వరదలకు ఇబ్బంది మీరు పెడుతున్నారు. ఆ విషయం అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న నది పక్కన ఇల్లు కట్టొద్దని ఈ జియో ఎప్పుడు దాదాపుగా 50-60 సంవత్సరాల కిందనే ఉంది ఈ జియో. మరి అది ప్రజలు కూడా తెలుసుకుంటే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము.